Hi everyone, welcome to our spoken English journey. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇలాంటి WH క్వశ్చన్స్ ని మన ఇంగ్లీష్లో ఎలా అడగాలనేది ఈ వీడియోలో చూద్దాము. లెట్స్ అబ్జర్వ్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. వేర్ ఆర్ యూ గోయింగ్. ఆమె ఎప్పుడు వస్తోంది, ఆమె ఎప్పుడు వస్తోంది. వెన్ ఇస్ షీ కమింగ్, వెన్ ఇస్ షీ కమింగ్. ఆమె ఎప్పుడు వస్తోంది. వెన్ ఇస్ షీ కమింగ్. రూల్. WH వర్డ్ ప్లస్ ఈజ్ ఆర్ am ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సింగ్ ఫామ్ చివరిన క్వశ్చన్ మార్క్. WH వర్డ్ ప్లస్ ఈజ్ ఆర్ am ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సింగ్ ఫామ్ చివరిన క్వశ్చన్ మార్క్. సో ఈ రూల్ దేనికి సంబంధించిందంటే WH క్వశ్చన్స్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్. WH క్వశ్చన్స్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనుల కోసం చెప్తాము. సో WH క్వశ్చన్స్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని ప్రశ్నించడానికి రూల్ ఏంటి. WH వర్డ్ రావాలి ఫస్ట్, తర్వాత ఈజ్ లేదా am లేదా ఆర్ వచ్చి, తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ చివరిన క్వశ్చన్ మార్క్, ఇంక్ ఫామ్ వచ్చి చివరిన క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఈ WH క్వశ్చన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో రావడం జరుగుతుంది. మీరు దాన్ని ఫాలో అయినట్లయితే మీకు మరింత క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.